ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నిలబొంతురాదైతే మాట్లాడినంత మీద నాయన నా నోటిని బోరగా వాడుకోండి. పరిశుద్ధాత్మదేవుని నడిపి దయచేయండి. వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు ప్రార్థన పెట్టుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, దేవుడు మనం అడుగుపెట్టిన చోటునే కాదు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, దేవుడు మనం అడుగుపెట్టిన చోటునే కాదు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే. గాడ్ వాంట్స్ టు బి బ్లెస్సెస్ నాట్ ఓన్లీ వేర్ వి స్టెప్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం చదువుతాను చూడండి. నిన్ను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకొందునను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన మామ అయిన లాబానుతో ఈ మాట అంటున్నాడు, నేను రాకముందు నువ్వు చాలా కొంచెముగా ఉన్నావు, చూసినట్లయితే నేను రాకముందు నీకున్నది కొంచెమే, అది ఇప్పుడు చాలా బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేనున్న చోట దేవుడు నేనేం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మరి నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ లాబానుతో యాకోబు మాట్లాడుతున్నాడు. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు లాబానుతో ఈ మాట అసలు ఎందుకు పలకవలసి వచ్చింది అంటే, ముందు మనం చూసినట్లయితే రాహేలు అని ఒక భార్య మరి యాకోబుకు ఉంటుంది. ఈమె యోసేపును కంటుంది అనమాట. యోసేపును కనిన తర్వాత యాకోబు యొక్క ఆలోచన ఏమని వస్తుందంటే, ఇక నేను నా తండ్రి ఉంటున్న ఇంటికి వెళ్ళిపోతాను, నా తండ్రి నివసిస్తున్న దేశానికి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకొని తన మామ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్ళిపోతాను, నువ్వు నా భార్యల్ని నా పిల్లల్ని నాతో కూడా పంపించు అని లాబానుతో చెబితే, లాబాను టెన్షన్ పడిపోయి, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నిన్ను బట్టే కదా దేవుడు నన్ను ఆశ్రదించాడు, ఈ విషయాన్ని నేను శకునాన్ని చూసి మరి గ్రహించాను, సో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీకు జీతం ఇంత కావాలని చెప్పి నన్ను అడుగు, నేను నీకు అంత జీతాన్ని ఇస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతానన్న నిర్ణయం మాత్రం తీసుకోవద్దని లాబాను చెప్తాడు. లాబాను చెబితే మరలా యాకోబు ఏమంటాడంటే, అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకు ఎట్లు కొలువు చేసినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకు ఏమీ ఇవ్వద్దు, ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసు, నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను ఒక మనవి నీతో చేస్తున్నాను, అది నువ్వు నాకు చేస్తే చాలు. ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర చాలా మరి గొర్రెలు, చాలా మేకలు ఉన్నాయి కదా, వీటిలో కొంత జీతంగా నేను ఏం చేస్తానంటే, ఇదిగో మత్సలు, అదేవిధంగా మరి డాగులు, లేకపోతే ఆ చారలు ఉన్న మరి మేకలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, అదేవిధంగా నల్లటి గొర్రెలు కానీ, గొర్రె పిల్లలు కానీ, ఇవన్నీ కూడా నాకు జీతంగా ఉంటాయి, మిగతా అంతా కూడా నువ్వే ఉంచేసుకో అని చెప్పి పొడలు మచ్చలు గల మేకల్ని, పొడలు మచ్చలు గల గొర్రెల్ని, నల్లటి గొర్రె పిల్లని, ఇవన్నీ కూడా జీతంగా అడుగుతాడనమాట యాకోబు. అయితే ఈయన సర్లే నువ్వు చెప్పినట్లే చేద్దామని చెప్పి అక్కడ 3 కిలోమీటర్ల దూరంగా మరి వీటన్నిటిని నిలబెడితే యాకోబు ఏం చేస్తాడంటే వీటిని సపరేట్ చేసి వీటిని మరి ఈయన తీసుకుంటాడు. అదేవిధంగా ఒప్పందం ఏంటంటే, మరి లాబాను యొక్క మందలను కూడా ఈయనే మేపాలన్నమాట. తన కొడుకులు చూసుకుంటారు, తన కొడుకుల దగ్గర నుంచి ఈయన మేపాలి, ఇది ఒప్పందం అనమాట. ఇలా వీళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత యాకోబు ఏం చేస్తాడంటే, చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలకి తెల్లచారలు వాటి యొక్క తొక్కలు ఒలిచి, అంటే తెల్లచారలు కనపడలాగా వాటి తొక్కలు ఒలిచి, అక్కడ కొన్ని నదులు ఉంటాయి, లేకపోతే కొన్ని కాలువలు కానీ, నీటి కాలువలు కానీ, లేకపోతే నీటి నదులు కానీ అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడికి ఈ గొర్రెల మందలు, ఈ మేకల మందలు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. సో తాగే వాటికి ఎదురుగా ఏం చేస్తారంటే, ఈ తెల్లచారలు కనపడలాగా తొక్కలు ఒలిచి అక్కడ ఈ యొక్క రాడ్స్, లేకపోతే ఆ యొక్క మరి చువ్వలను అక్కడ పెడతాడు. పెట్టినప్పుడు ఇవి వచ్చి అవి సంభోగం చేసుకొని,
లేకపోతే ఈనే సమయంలో వాటిని చూసినప్పుడు ఏమవుతాయంటే అవి చక్కగా మరి చారలు లేకపోతే పొడలు గల పిల్లల్ని ఈనుతాయి అన్నమాట. ఇది ఇతను మరి ఎప్పుడు ప్రయత్నించొచ్చుండొచ్చు అంటే వసంతకాలంలోనే ఈ యొక్క ప్రయత్నాన్ని చేసి ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్యకరమైన శక్తివంతమైన పశువులపై తన ప్రయోగం ఉపయోగించవచ్చు. ఇది ఒక మరి కథగా మనం అనుకోవచ్చు, కానీ అక్కడ అది మరి దేవుడు జరిగించిన ఒక కార్యము కాబట్టి ఇది కథగా మనం కొట్టిపడడానికి వీల్లేదు. అక్కడ మరి యాకోబు ఏమి చేశాడో మనకు తెలియదు, కానీ మరి అక్కడ యాకోబు చేసిన దానికంటే కూడా యాకోబు పట్ల దేవుడు జరిగించిన కార్యము, యాకోబు దేవుణ్ణి ఎన్నుకొని యాకోబుని దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నాడు కాబట్టి యాకోబు ఏ పని చేసినా యాకోబుకు దేవుడు తోడై ఉండి అక్కడ ఆయన మరి మచ్చలో పొడలు గల పిల్లని ఈనేటట్లుగా మరి యాకోబును గొప్ప చేయాలని యాకోబును ఆశీర్వదించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి అక్కడ ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను అని అక్కడ రాయబడి ఉందండి. ఇంకా మీరు వాడుక భాషలో కూడా చూసినట్లయితే ఇక్కడ మరి చినారు జంగిసాలు అన్న ప్లేస్లో ఏం రాయబడి ఉంటుందంటే యాకోబు గంగరావి బాదం సాల చెట్ల చువ్వలు తీసుకొని ఆ చువ్వల్లో తెల్లచారులు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. మందలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలువల్లో నీటి గాళ్లలో వాటి ముందు పెట్టాడు. అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారులు గల వాటి వైపుకు లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చాయి. ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు. ఈ విధముగా యాకోబు ఇక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. దానికి ముందర ఇంకొక మాట చెప్పి నేను దాని గురించి మీకు వివరిస్తాను. దీనికి ముందు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే 30 అధ్యాయం 30 వచనం మరొకసారి చదువుతాను చూడండి. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. ఈ మాట చూడండి, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. ఇక్కడ యాకోబు బాధ ఏంటంటే రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. అయితే రాహేల్ని ఇవ్వకుండా తన మామ ఏం చేశాడంటే తన అక్క అయిన లేయాని ఇచ్చాడు. సో మరి రాహేల్ని పొందుకుంటే ఏం చేయాలంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. అయితే మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 14 సంవత్సరాలు. ఇంకొక 6 సంవత్సరాలు అటు ఇటుగా ముందే ఆయన మరి ఉన్నట్లుగా ఫ్రీగా ఉన్నట్లుగా మనం అక్కడ వాక్యం చూస్తాం. దగ్గర ఇంచుమించు 20 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాల దగ్గర ఈయన ఇక్కడ ఎక్కడ ఉండిపోయాడు? మామ దగ్గరే ఉండిపోయాడు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పారు? నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి లాబాను కుమార్తెలు ఉంటారు, లాబాను కుమార్తెలు ఎవరితో ఒకటి చేసుకొని ఇక్కడికి రా అని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తారు. కానీ ఈయన వెళ్ళాడు, కానీ చేసుకునే ప్రయత్నంలో ఏమైపోయింది? 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ ఆయన వెళ్ళనివ్వట్లేదు. అందుకే ఈయన ఏమంటాడంటే, ఈయన బాధ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడే కష్టపడుతున్నాను, మరి నువ్వేమో కొన్నిసార్లు నాకు జీతం ఇస్తున్నావు, ఇప్పటిదాకా నాకు 20 సంవత్సరాల జీతం ఏమి ఇవ్వట్లేదు, నీ ఫ్రీగా నీకు కొలువు చేశాను, నేను నీకు ఎట్లు కొలువు చేశానో నీకు తెలుసు, నా సేవా విధానం ఏంటో నీకు తెలుసు, నా నీతి ఏంటో నీకు తెలుసు, నా న్యాయ ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు తెలుసు, నా యథార్థత ఎలా ఉంటుందో నీకు తెలుసు, మరి ఇవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని నన్ను ఖచ్చితంగా పంపించారంటే ఆయన ఏమంటాడంటే, నిన్ను బట్టే కదా దేవుడు నన్ను ఆశ్రదించాడు, ఈ విషయాన్ని నేను శకునం చూసి తెలుసుకున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నా ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో లాభాన్ని ఏం చేస్తాడంటే, నీకేం కావాలో చెప్పు, నాకు ఆ జీతాన్ని ఇస్తానంటాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు చూసినా ఇక్కడే సంపాదిస్తున్నాను, నీకు సంపాదించి పెట్టడం సరిపోతుంది, మరి నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించాలని ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు మరి యాకోబు మనకి ఎలా కనిపిస్తున్నాడంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈరోజు మరి 30-40 సంవత్సరాలు వచ్చేస్తున్నా కూడా చాలామంది
పిల్లల్లో మరి చురుకుతనం అనేది రావట్లేదు, సోమరులుగా అలాగే ఉండిపోతున్నారు, ఇంట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ అలాగే తింటూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఏమనంటే జాబ్ సెర్చ్ అని చెప్పి మరి అక్కడ ఐస్ క్రీమ్ బండి అమ్ముకునే వాళ్ళకంటే కూడా అద్దుమానంగా తయారవుతున్నారు. వాళ్ళన్నా మరి ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ రూపాయో బాపాయో సంపాదిస్తున్నారు తప్ప వీళ్ళు మాత్రము కంప్లీట్గా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ జాబ్ సెర్చ్ అనే పేరుతో మరి ఏ ఉపయోగం లేకుండా సోమరపోతుల్లాగా రెడీ అయిపోతున్నారు అన్నమాట. చాలామంది 30-35 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక్క రూపాయికి కూడా సంపాదించకుండా, ఒక్క రూపాయికి కూడా పనికి రాకుండా వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తారంటే నాశనం చేసుకుంటూ ఉన్నారు. సర్లే ఏమైనా జాబ్ సెర్చ్ ఏమన్నా సిన్సియర్గా ట్రై చేస్తారంటే చేతిలో పబ్జీ గేమ్ ఆడుకుంటూ అలాగే కూర్చుంటూ ఉంటారు. నోరు తెరిస్తే మాణిక్యందు కంపు, లేకపోతే సిగరెట్లు, మందు, విస్తారమైన అలవాట్లు. ఈ అలవాట్లు అన్నింటికీ డబ్బులు మరలా ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులే ఇవ్వాలన్నమాట. సో మంచి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే స్కిల్ఫుల్ బుక్స్ ఏమైనా చదువుతున్నారా? స్కిల్ఫుల్ లేకపోతే ప్లాట్ఫామ్స్ ఏమైనా చూస్తున్నారా? స్కిల్ఫుల్ యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుని ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా అంటే ఏమీ లేదు. పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు తిరగడము, నిద్రపోవడము, పబ్జీ గేమ్స్ ఆడుకోవడము, సిగరెట్లు, మందు, ఇవి తప్ప దేనికి కూడా ఉపయోగం ఉండట్లేదు. ఇటువంటి వారు హఠాత్తుగా చనిపోతున్నారు, హఠాత్తుగా నాశనమైపోతున్నారు. సరే చనిపోయిన తర్వాత ఏమైనా ప్రశాంతమైన జీవితం వీళ్ళకి ఉంటుందా అంటే అక్కడ కూడా వీళ్ళకి ప్రశాంతత ఉండదు, అక్కడ వాళ్ళు నరకములో ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఈరోజు మనకు రాకూడదు. మనము ఇప్పటివరకు మనకు తెలియకుండా ఇవన్నీ కూడా చేసేసాము కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. చేతికి వచ్చిన ఏ పనైనా కూడా ముందు చేసేసుకొని తర్వాత మన డ్రీమ్స్ మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్తూ పాస్టర్ గారు చెప్తున్న మాటలు వింటూ దేవుణ్ణి మనము ఒక అవగాహన కలిగి ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతూ అప్పుడు మనము మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అది ఫుల్ఫిల్ అవుతాయి. అంతేగాని మనసులో ఒక పనికి మన ఆలోచన పెట్టుకొని మనసులో భయంకరమైన పాపాలు పెట్టుకొని మరి నీ చూపుల్లో పాపమే, నీ మాటల్లో పాపమే, నీ యొక్క మరి శరీరం అంతా కూడా పాపమయమై ఉండి మరలా నీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఎక్కడ నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుతాయి, నీ వల్ల నీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. నీ కుటుంబంలో నీ వల్ల ఎవరికి కూడా సమాధానం ఉండదు. నీ కుటుంబంలో ఉన్న వారే నిన్ను వెలివేస్తారు, నీ కుటుంబంలో ఉన్న వారే నిన్ను అసహ్యంగా చూస్తారు. నీ కుటుంబము నీ వల్ల ఎంతో మరి అప్రయోజకత్వం అయిపోతుంది. నీ కుటుంబం నీ పట్ల అందరి ముందు తల దించుకుంటుంది. కాబట్టి నువ్వు నీ కుటుంబానికి ఏమాత్రం కూడా ఉపయోగపడకపోగా నీ కుటుంబంలో ఒక ముళ్ళుగా, ఎదిరించేవాడిగా, భయంకరమైన ఒక వ్యక్తిగా నువ్వు తయారవుతున్నావు. ఖచ్చితంగా నువ్వు నరకపాలే. కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకముందే దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. తమ్ముడు, ఈరోజు నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళు, నీకంటే పెద్దవారిని మర్యాదగా మరి మాట్లాడు. ఎక్కడైనా జాబ్కి సంబంధించిన విషయాలు ఏమైనా నీకు తెలుస్తున్నట్లయితే ఎవరు నీకు చెప్తున్నప్పుడైతే పెడ చెవిని పెట్టకుండా అక్కడ కూడా ఒక రాయేసి చూడు. యేసయ్యా ఇదేమన్నా మీ చిత్తమా అని చెప్పి ఒకసారి దేవుడిని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు మంచి ద్వారాలనే తెరుస్తాడు. అయితే చాలామంది తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. పాపం కూలో నాలో లేకపోతే వ్యవసాయమో లేకపోతే చేతికి దొరికిన ఏ పనో చేసుకొని పాకెట్ మనీకి ఉందా పాపం పిల్లలకి డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని ఎంజాయ్ చేసే పిల్లలుగా ఉంటారు తప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఏమాత్రం కూడా మరి బాధ్యతగా ఉండాలి, నా తల్లిదండ్రులను సన్మానించాలి, నా తల్లిదండ్రులను గౌరవించాలి, నా తల్లి నా తండ్రి నా కొరకు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం నేను ఇవ్వాలి, వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలి, వాళ్ళు చెప్పిన పని నేను చేయాలి అన్న ఆలోచన కలిగి చాలామంది ఉండరు. వాళ్ళ ఇష్టానుసారంగా ఆ మనీతో ఎంజాయ్ చేసేవారుగా ఉంటారు. నువ్వు కష్టపడకుండా నీ తల్లిదండ్రుల సొమ్ముతో నువ్వు అలాగా మరి గాలిలో మరి కలిపే సొమ్ముగా లేకపోతే ఆ సొమ్మంతా కూడా అంత వ్యర్థంగా ఎలా ఉపయోగించగలుగుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు నువ్వు కష్టపడే సొమ్ము అయితే ఒక అర్థం తీసుకోవచ్చు. నిజానికి నీ సొమ్ముతో అయినా కూడా నువ్వు ఎక్కడ కూడా మరి పాప పనులు అపవిత్రమైన పనులు చేయడానికి వీల్లేదు. కాకపోతే ఆ పాయింట్తో కంపేర్ చేస్తే ఈ పాయింట్ కొంచెం బెటరే. నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ కష్టంతో కాకుండా నీ తల్లిదండ్రుల కష్టంతో నువ్వు అలాగా త్రాగుతున్నావా, నీ తల్లిదండ్రుల కష్టంతో నువ్వు అలాగా సిగరెట్లు కాలుస్తున్నావా, నీ తల్లిదండ్రుల కష్టంతో అలాగా నువ్వు రాజాకెనీలు, మాణిక్యందులు, నీ నోరు తెరిస్తే భయంకరమైన కంపు, మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ అనాలోచనగా జీవిస్తూ 10 మందిలో మరి ప్రయోజకుడిగా ఎందుకు ఫోజు కొడుతున్నావు?
నీ సంగతి అందరికీ తెలుసు, కాకపోతే నువ్వు బాగుపడాలని చెప్పి నేనెవరు ఏమనట్లేదు కదా, నేను చాలా జ్ఞాన్ని నువ్వు ఫోజు కొడుతున్నావేమో, నువ్వు జ్ఞానివి కాదు, నువ్వు ఏమైపోతావు అన్న భయముతో నిన్నెవరు గద్దించట్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్నే గద్దిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఆ పనికిమాలిన బ్రతుకు, ఈరోజన్నా కుటుంబం పట్ల బాధ్యతగా ఉండు. నాకు తెలిసిన ఒక అన్న తమ్ముడు ఉన్నారండి. అన్న చాలా ఆత్మీయుడు, చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచిగా వివాహం చేసుకొని తన భార్యని, తన పిల్లల్ని, తన తల్లిదండ్రులని చక్కగా చూసుకునే వ్యక్తి అన్న. తమ్ముడు పనికిమాలినోడు, దేవుడు అంటే లెక్కలేదు. అందుకే వాక్యంలో కూడా రాయబడి ఉంది కదా, తమ హృదయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. బుద్ధి లేనోడు కాబట్టి దేవుడు అంటే వీడికి లెక్కలేదు, చర్చికి వెళ్ళే వాళ్ళంటే లెక్కలేదు వీడికి. అయితే తిని పడుకోవడము, పబ్జి ఆడడము, ఇదే పనిలో ఉంటాడు అనమాట. ఇదే పనిలో ఉండడమే కాకుండా మరలా ఏమంటాడంటే, ఉద్యోగానికి వెళ్ళమంటే, ఇప్పుడు నేను ఉద్యోగం చేసి ఎవరికి పెట్టాలి? నా అన్నకి పెట్టాలా, నా వదినకి పెట్టాలా, నా తల్లికి పెట్టాలా, నేను ఎవరికి పెట్టాలి? నా ఉద్యోగం చేసి నన్ను ఎవరైనా సరిగ్గా చూసుకున్నారా ఏంటి? ఇప్పుడు నా డబ్బులు వీళ్ళకి పెట్టాలా, నేను ఎందుకు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఇలాగ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడట. ఏమన్నా బుద్ధితోనే మాట్లాడుతున్నాడా? వీడు బుద్ధిహీనుడా లేకపోతే బుద్ధి లేనివాడా? అయితే మరి అటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. కాబట్టి అటువంటి వారిని దేవుడు భయంకరంగా శిక్షిస్తాడనమాట. ఆ శిక్ష నీ మీదకి రాకముందు నువ్వు ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులతో జీవించడం నువ్వు నేర్చుకున్నట్లయితే నీకు ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ యాకోబు బహు దీవెనకరంగా, బహు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం అడుగుపెట్టిన ప్రతి చోటుకు దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. మనము ఆశీర్వదించబడాలంటే, మనం అడుగుపెట్టిన ప్రతి చోటును దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం ఆశీర్వదించబడాలంటే, చాలామంది ఏంటంటే ఎక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతా ఉంటారు, కానీ వీళ్ళు ఆశీర్వదింపబడరు. సో మనం ఉన్న చోటు ఆశీర్వదింపబడుతుంది, మనము ఆశీర్వదించబడాలి. ఇక్కడ యాకోబు పరిస్థితి కూడా అదే కదా. పాపం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. తన మామ లాబాను బహులాభంగా, మరి బహు దీవెనకరంగా, బహు ఆశీర్వదకరంగా ఆశీర్వదించబడ్డాడు. ఈ యొక్క వ్యక్తి వెళ్ళిపోతారంటే లాబాను గడగడ వణికిపోతాడు. నువ్వు వెళ్ళొద్దు, నిన్ను బట్టే దేవుడిని ఆశీర్వదించాడు, ఈ చోటు మొత్తం ఆశీర్వదింపడింది నిన్ను బట్టే అని చెప్తున్నాడు. కానీ యాకోబు మాత్రం అక్కడ ఆశీర్వదించబడలేదు. కానీ ఈరోజు మనము కూడా అక్కడ మన చోటంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. నా తల్లిదండ్రులు ఆశీర్వాదంలో ఉన్నారు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంలో ఉన్నారు, నన్ను బట్టే. కాకపోతే నేను ఆశీర్వదించబడట్లేదు. నేను ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలి? 3 వాక్యాలు చెప్తాను చూడండి. సామెతలు 28:20 వచనము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. నెంబర్ 2, మలాకి 3:10 వచనము, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెలు కుమ్మరించదని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండోదిగా మనము ఆశీర్వదించబడాలంటే మనం సంపాదించే సంపాదనలో 10% మనము దేవునికి ఇవ్వాలి. మూడోదిగా 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మూడోదిగా మనం ఆశీర్వదించబడాలంటే మన ఆత్మ వర్ధిల్లాలి. అంటే మన ఆత్మ పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు మన శరీరానికి ఆకుకూరలు, కూరగాయలు, బూస్టు, హార్లిక్స్, గుడ్డు, పాలు, మాంసం ఇదంతా కూడా ఎలా మరి పోషిస్తూ మన పౌష్టిగా ఉంటున్నామో, పుష్కలంగా ఉంటున్నామో, అలాగే మన ఆత్మకి ఏం కావాలంటే వాక్యము కావాలి. వాక్యము ధ్యానించాలి, మోకరించి ప్రార్థించాలి. కాబట్టి మన ఆత్మను మనం వర్ధిలింప చేసుకోవాలంటే, మన ఆత్మ బలంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు మోకరించి ప్రార్థించాలి. కాబట్టి మనం అడుగుపెట్టిన ప్రతి చోటును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనము కూడా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే, నెంబర్ 1 దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి. నెంబర్ 2 మనం సంపాదించే సంపాదనలో 10% మనం దేవునికి ఇవ్వాలి. నెంబర్ 3 మన ఆత్మ పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. మన ఆత్మ వర్ధిల్లాలి, మోకరించి ప్రార్థించాలి, వాక్యాన్ని మనము ధ్యానించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. యాకోబు మరి ఉంటున్న ఆ స్థలం అంతా కూడా ఆశీర్వదించబడింది. లాబాను బహు భయంకరంగా దీవించబడ్డాడు, కానీ యాకోబు ఆశీర్వదించబడలేదు. యాకోబుకు మీరు ఒక ఆలోచన ఇచ్చారు. మరి నాయన మరి కొన్ని చెట్ల మరి
ఆ యొక్క చువ్వల్ని ప్రభా పెట్టినప్పుడు మరి అక్కడ కావలసిన పిల్లలు ఇని ఇతను కూడా బహు దీవెనకరంగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మీరు మాకు ఒక ఆలోచిస్తున్నారు ప్రభా, నిజంగా మీ మీద మాకు నమ్మకం ఉండట్లేదు, అందువల్ల మేము ఆశీర్వదించబడట్లేదు, అందువల్ల మీ మీద నమ్మకమే ఉంచాలి, మేము సంపాదించే సంపాదన 10% మీకు ఇవ్వగలగాలి. అదేవిధంగా ప్రభువా నాయనా మరి మా ఆత్మ పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మా ఆత్మ వర్ధిల్లాలి. ఈ 3 విషయాల ద్వారా మేము బహు దీవెనకరంగా బహు ఆశీర్వదకరంగా ఉండాలి. మీరే మాకు సహాయం చేస్తారని, మీరే మమ్మల్ని ప్రత్యేకముగా మరి నాయన వ్యక్తిగతముగా ఆశీర్వదిస్తారని యేసు క్రీస్తు నాకు ప్రార్థన అడిగి వేడుకొంచాను పరమ తండ్రి. ఆమేన్.